ఒక క్వశ్చన్ మీ ఇద్దరిని అడుగుతాను. మీరు క్రైమ్ థ్రిల్లర్ అంటున్నారు కదా, ఇది ఒక 20 years బ్యాక్ అయితే అందరికీ ఇష్టం ఉండేవి. ఇప్పటికీ స్టిల్ ఇష్టం, అదే కావాలి. అయితే అప్పుడు ఇన్ని సినిమాలు లేవు, ఇన్ని ఫార్మాట్స్ లేవు. ఓటీటీ వచ్చింది, అన్ని భాషల సినిమాలు మనకు అవైలబుల్ ఉంటున్నాయి, అన్నీ చూస్తున్నాం. మెయిన్గా క్రైమ్ థ్రిల్లర్స్ మాత్రమే సెర్చ్ చేస్తున్నారు ఓటీటీలో. అద్దట్టు మలయాళం, తమిళ్ అన్నీ తెలుగులోకి వస్తున్నాయి. రాకపోయినా సబ్ టైటిల్స్తోనైనా ఇవి చూస్తున్నారు. మరి ఇన్ని వస్తున్న ఈ టైంలో మనది ఎలాంటి డిఫరెంట్? ఖచ్చితంగా మీరు ఇందులో ఏదో కొత్తది అయితే పెట్టాలి, మీకు తెలుస్తుంది. సో అలా ఉందా? ఎందుకంటే చాలా చూస్తున్నారు కదా, సో రొటీన్ కావద్దు కదా, అలా ఉందా దక్ష? ఇందులో న్యూ ఎలిమెంట్ ఏమైనా? ఐ థింక్ దట్ ఈస్ ద హోల్ పాయింట్ అండి. మనం కూడా నాకు నచ్చి తీసుకున్నాను గుండెల్లో గోదావరి, ఓకే. బట్ నేను నిజంగా యాజ్ అ ప్రొడ్యూసర్ ఐ వాజ్ అ ఫెయిలియర్ ఇన్ నాట్ ఎస్టిమేటింగ్ ఇప్పుడు జనాలకి ఏం కావాలి అని. ఒక క్లాసిక్గా మిగిలిపోయింది ఆ సినిమా. నన్ను ఎక్కడ కలిసినా అందరూ నన్ను ప్రేజ్ చేస్తారు ఆ సినిమాకి. బట్ వాజ్ ఇట్ ద రైట్ సినిమా ఫర్ దట్ టైమ్ పీరియడ్? యునో అవన్నీ మనం నా వరకే ఆలోచించాను కానీ యాజ్ అన్ ఆర్టిస్ట్, యాజ్ అ ప్రొడ్యూసర్ ఈ సినిమా బయటకు వెళ్ళినప్పుడు ఎలా రిసీవ్ అవుతుందని ఆలోచించలేదు. బట్ దక్ష తోటి అది మైండ్లో పెట్టుకునే రాయడం జరిగింది. అది మైండ్లో పెట్టుకుని ఇప్పుడు జనాలు ఏం చూస్తున్నారు, ఇక్కడి నుంచి ఓటీటీకి వెళ్ళాలంటే వాట్ ఆర్ ద జానరస్ దే ఆర్ లుకింగ్ యాట్. సో దిస్ వాజ్ అ జానర్ నేను ఇంతకుముందు చేయని జానర్. సో ఐ సెడ్ ఓకే, వై నాట్. అంతే అన్ని మనం చూస్తున్నాం కదా. సో మోహన్ బాబు సార్ రోల్, ఆయన రోల్, ఓకే, ఆయన రోల్ ఈ సెటప్ వేరుంటుంది. సముద్రగన్ గారు ఉన్నారు. ఆ థియేటర్కి ఉన్న ఆ విజిబిలిటీ అదంతా ఉంది కాబట్టి విజువల్స్ ఈవిడ్ కానీ ఫైట్స్ అవన్నీ కొంచెం థియేటర్ కనిపిస్తుంది. ఓటీటీలో కూడా బేబచ్చంగా చూస్తారు అది ఆ సినిమా. అదే అదే థ్రిల్లర్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. ఈ టైంలో థియేటర్ దాకా జనాలు వెళ్ళాలంటే ఖచ్చితంగా అరే భలే ఉందిరా, ఇట్లాంటి థ్రిల్లర్స్ మనం చూసాం కానీ అక్కడ అది ఉంది చూడు, ఆ పాయింట్ ఉంది చూడు, ఇది కొత్త చూపించాడరా అని అలా మాట్లాడుకుంటారా అనేది నా క్వశ్చన్. ఖచ్చితంగా చాలా షార్ప్గా ఉందండి సినిమా అంతా, పరిగెడతానే ఉంటుంది. వీళ్ళైతే డైరెక్ట్ ఇంటర్వెల్ లేకుండా కూడా చేద్దామని అనుకుంటున్నారు.